నిన్న రాత్రి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో ఒక భయంకరమైన ఘటన జరిగింది. ఒక హాస్పిటల్ మీద ఎయిర్ స్ట్రైక్ జరిగింది. ఈ దాడిలో వందల మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా వందల మంది గాయపడ్డారని తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. కానీ అసలు ప్రశ్న, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఈ స్థాయికి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ విషయం అర్థం కావాలంటే ముందు ఒక ముఖ్యమైన బోర్డర్ గురించి తెలుసుకోవాలి. అదే డ్యూరాండ్ లైన్. ఈ బోర్డర్ దాదాపు 2640 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ కథ కోసం మనం 1893కి వెళ్ళాలి. ఆ సమయంలో ఇండియా, పాకిస్తాన్ అనే దేశాలు లేవు. అన్నీ కలిపి బ్రిటిష్ ఇండియాగా ఉండేవి. అప్పుడు ప్రపంచంలో ఒక పెద్ద పోటీ జరుగుతుంది. బ్రిటిష్ ఎంపైర్ వర్సెస్ రష్యన్ ఎంపైర్. దాన్నే చరిత్రలో గ్రేట్ గేమ్ అంటారు. బ్రిటిష్ వాళ్ళకి ఒక భయం, రష్యా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా వచ్చి ఇండియాను ఆక్రమిస్తే, అందుకే ఆఫ్ఘనిస్తాన్ను ఒక బఫర్ జోన్లా ఉంచాలని నిర్ణయించారు. 1893లో బ్రిటిష్ డిప్లొమాటిక్ సర్ మోర్టిమర్ డ్యూరాండ్ ఆఫ్ఘనిస్తాన్ రాజు అబ్దుల్ రహమాన్ ఖాన్తో ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పందంతో గీసిన గీతే డ్యూరాండ్ లైన్. కానీ ఈ లైన్ ఒక పెద్ద సమస్య తెచ్చింది. పాష్ట్యూన్ జాతి ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. ఒకే కుటుంబాలు, ఒకే సంస్కృతి ఒక్కసారిగా 2 దేశాల్లోకి విభజించబడ్డాయి. ఈ లైన్ ఇలా గీయడానికి మరో ముఖ్య కారణం ఉంది, ఖైబర్ పాస్. అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చే ముఖ్యమైన మార్గం. రష్యా వస్తే అక్కడే ఆపేయాలని బ్రిటిష్ ప్లాన్. అందుకే ఈ లైన్ స్ట్రాటజిక్గా గీశారు. ఆ తర్వాత చాలా సంవత్సరాలు ఎలాంటి సమస్య లేదు. కానీ 1970 తర్వాత పరిస్థితి మారింది. రష్యా ఆఫ్ఘనిస్తాన్లోకి వచ్చింది. వెంటనే యుఎస్ఏ కూడా ఎంటర్ అయింది. ఆ సమయంలో తాలిబాన్ గ్రూప్స్ ఏర్పడ్డాయి. పాకిస్తాన్ ద్వారా యుఎస్ఏ ఆయుధాలు, డబ్బులు సప్లై చేసింది. 1990లలో తాలిబాన్ పవర్లోకి వచ్చాక వారు డ్యూరాండ్ లైన్ని పూర్తిగా ఒప్పుకోలేదు. పాష్ట్యూన్ ప్రజలు ఉన్నంత వరకు అది మా భూభాగమే అని క్లెయిమ్ చేశారు. కానీ అప్పట్లో పెద్ద గొడవలు జరగలేదు. ఎందుకంటే తాలిబాన్ని పెంచింది, పోషించింది పాకిస్తానే. మరి ఇప్పుడు ఎందుకు సడన్గా గొడవలు మొదలయ్యాయి? దానికి కారణం టీటీపీ, టెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. ఇక్కడ నుంచి మీరు ఇచ్చిన టీటీపీ పార్టీ సీమ్లెస్లీ 2007లో గొడవలకి మెయిన్ కారణం ఒక ఉగ్రవాద సంస్థ టీటీపీ. టీటీపీ అంటే టెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్. 2007లో ఏర్పడిన ఈ గ్రూప్లో ఎక్కువగా పాష్టున్ జాతి ప్రజలు ఉంటారు. వీళ్ళ లక్ష్యాలు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూల్చేయడం, ఇస్లామిక్ ఎమిరేట్ ఏర్పాటు చేయడం, కఠినమైన షరియా చట్టాలు అమలు చేయడం. దీనికోసం వీళ్ళు తరచుగా పాకిస్తాన్పై దాడులు చేస్తుంటారు. ఈ సమస్యను అరికట్టడానికి 2018లో పాకిస్తాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్రైబల్ ఏరియాస్ అని ప్రావిన్స్లో కలిపేసింది. అంటే ట్రైబల్ ఏరియాస్కి ఎవరి ప్రాంతాలను వాళ్ళని పాలించుకునే పద్ధతి ఉండేది. కానీ అది పాకిస్తాన్ 2018లో దాన్ని స్టేట్స్ కింద డివైడ్ చేసి ప్రావిన్స్లో కలిపేసింది. ప్రావిన్స్ అంటారు స్టేట్స్ని, అక్కడ ప్రావిన్స్ అంటారు. కానీ టీటీపీ దీనిని వ్యతిరేకించింది. మా ప్రాంతాలకు మళ్ళీ అటోనమీ ఇవ్వాలి అని డిమాండ్ చేసింది. పాకిస్తాన్ అంగీకరించలేదు. దాంతో దాడులు మరింత పెరిగాయి. ఇక్కడే అసలు ట్విస్ట్. టీటీపీ ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తుంది. 2021లో తాలిబాన్ పవర్లోకి వచ్చిన తరువాత ఈ దాడులు మరింత పెరిగాయి. తాలిబాన్ ఎందుకు టీటీపీని ఆపడం లేదు? రీజన్ 1, ఇద్దరు పాష్టున్ జాతి వాళ్ళు అమెరికాతో యుద్ధంలో కలిసి పనిచేశారు. ఒకవేళ టీటీపీని అణిచేస్తే వాళ్ళు ఐఎస్ఐఎస్కేలో చేరే ప్రమాదం. 2026 సెప్టెంబర్ 6న ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ జరిగింది. ఇస్లామాబాద్లోని ఒక మసీదు వద్ద టీటీపీ ఒక ఆత్మాహుతి దాడి చేసింది. దాంతో పాకిస్తాన్ ఆగ్రహం పీక్స్కి చేరింది. డిసెంబర్ 21న పాకిస్తాన్ మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేసింది. ఈ దాడిలో అమాయకులు చనిపోయారని తాలిబాన్ తెలిపింది. దానికి ప్రతీకగా జనవరి 26న తాలిబాన్ పాకిస్తాన్
ఈ కాన్ఫ్లిక్ట్స్లో ఇండియా పాత్ర. ఒకప్పుడు ఇండియా తాలిబాన్ మధ్య దూరం ఉండేది, కానీ ఇప్పుడు ఇండియా తన స్ట్రాటజీని పూర్తిగా మార్చింది. ఇండియా డైరెక్ట్గా తాలిబాన్తో మాట్లాడుతుంది. దాంతో పాకిస్తాన్ మీద డిపెండెన్స్ తగ్గిపోయింది. తాలిబాన్ ఇండియాకు హామీ ఇచ్చింది, మా భూమి నుంచి ఇండియాపై ఎటువంటి దాడులు జరగనివ్వం. ఇండియా ఇరాన్ చాబహార్ పోర్టు ద్వారా ఆఫ్ఘనిస్తాన్తో ట్రేడ్ చేస్తుంది. పాకిస్తాన్ కంట్రోల్ తగ్గింది. ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ రైల్వే కారిడార్ ప్లాన్ చేశాయి. ఈ స్ట్రాటజీతో పాకిస్తాన్ డిప్లొమాటికల్లీ ఐసోలేట్ అవుతుంది. కొంతమంది ఇలా కూడా అంటున్నారు, తాలిబాన్ ఇప్పుడు ఇండియా ప్రాక్సీలా మారింది. ఒకప్పుడు తాలిబాన్ పెంచింది పాకిస్తాన్, ఇప్పుడు అదే తాలిబాన్ పాకిస్తాన్కు సమస్యగా మారింది. తాను తవ్వుకున్న కోతులో తానే పడింది అనే పరిస్థితి. ఈ పరిస్థితి పూర్తి స్థాయికి యుద్ధంలా మారుతుందా, లేదా డిప్లొమసీతో ఆగిపోతుందా? ప్రపంచం అంతా ఉత్కంఠంగా చూస్తుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఇండియాకు ఇది లాభమా, లేక తాలిబాన్ దగ్గర కావడం భవిష్యత్తులో ప్రమాదమా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి.